ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్నల్, హెచ్ఆర్ మోటార్స్, ఇంటర్ గ్లోబ్, ఏబిఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 296 పాయింట్ల లాభంతో ఉంది, 23,922. బీఎస్సీ సెన్సెక్స్ 975 పాయింట్ల భారీ లాభాలతో కనిపిస్తా ఉంది, 76,502 దగ్గర ఉంది. ఇటు నిఫ్టీ 500 కూడా దాదాపుగా 368 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్ల లాభంతో 57,335 దగ్గర కంటిన్యూ అవుతోంది. నిఫ్టీ ఐటీ 348 పాయింట్ల లాభంతో 28,145 దగ్గర కంటిన్యూ అవుతా ఉంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు, రీసెర్చ్ ఎనలిస్ట్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మార్కెట్కి సంబంధించి. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఈరోజైతే సెన్సెక్స్ అయితే మంచి లాభాల్లో కనిపిస్తోంది, మిగతా కూడా అన్ని లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సస్టైన్ అవుతుందా, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? సో మార్కెట్ ఇవాళ మనకు తెలిసిందే మేజర్ బిగ్ అప్డేట్, గ్లోబల్గా ఒక మేజర్ ఈవెంట్ రావడం చూసాము. గత 3 నెలలుగా మనకి గల్ఫ్ టెన్షన్స్కి కొంచెం తెరబడి అన్ని మిలిటరీ యాక్షన్స్ ఎండ్ అవుతున్నట్టుగా వార్తలు రావడంతో, అలాగే యుఎస్ ఇరాన్ కూడా చూస్తే కనుక పీస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఒక మేజర్ వార్త రావడంతో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఒక 1% పైగా లాభపడి, అలాగే ఇండియన్ మార్కెట్ కూడా చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 400 పాయింట్ల వరకు ఒక దశలో లాభపడింది. కానీ లాస్ట్ కొంతసేపట్లో మటుకు హై నుంచి ఒక 100 పాయింట్లు కూడా రియాక్షన్ రావడం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇది ఒక మేజర్ అప్డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల మనకి క్రూడ్ ఆయిల్ కూడా మనకి లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా ఆల్మోస్ట్ ఒక 10% వరకు హై నుంచి భారీగా తగ్గడం చూసాము. అలాగే రూపీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో ఆల్మోస్ట్ ఒక 1% వరకు పడింది. అంటే 96 నుంచి 94.5కి రావడంతో డాలర్ వీకెన్ అయ్యి రూపీ కొంచెం బలపడటంతో మార్కెట్లో ఒక ర్యాలీ కనిపించింది. సో మార్కెట్ ప్రస్తుతం 24,000 స్థాయి దగ్గర ట్రేడ్ అవుతోంది. మార్కెట్ చూస్తే కనుక ఈ బౌన్స్ బ్యాక్ తోటి మళ్ళీ కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ మార్కెట్ కొంచెం స్టడీగా ఉందనుకోవచ్చు. కాకపోతే మనకి మార్కెట్ బుల్లిష్లోకి వెళ్ళాలండి, అంటే 24,000 స్థాయి కనుక అధిగమించి అక్కడ కనుక బాగా కొంచెం పటిష్టంగా నిలబడి కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే మరింత కొంచెం మన డొమెస్టిక్ క్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఒక పక్క చూస్తే కనుక వడ్డీ రేట్ల నిర్ణయం కానీ, అలాగే మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా ఇవాళ రావడం చూసాము. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే కనుక కొంచెం హై లెవెల్లో రావడము, మే నెలలో పోలిస్తే కనుక మనకి జూన్ నెలలో ఆహార వస్తువులు కొంచెం పెరిగాయి, పవర్ కూడా కొంచెం పెరగటం చూసాము. అలాగే గ్యాస్ కానీ, అలాగే మనకి ఆయిల్ అవన్నీ కూడా పెరగడంతో మార్కెట్ మీద కొంచెం ప్రభావం ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ 24,000 స్థాయి దగ్గర స్థిరంగా ఉందనుకోవచ్చు. రైట్ సార్. కృష్ణారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. డౌట్ అడగండి. టెక్ మహేంద్ర ఉన్నాయి నా దగ్గర, అవి అమ్మేసేసి ఓలా ఎలక్ట్రిక్ గ్రీన్ కొనుక్కోవచ్చా, న్యూజన్ సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చా? మీరు తీసుకున్న ప్రైస్ అండి? 1740 సార్. ప్రజెంట్ 1427 ఉంది సార్. టెక్ మహీంద్ర మీరు నా ఉద్దేశంలో అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య 1,800 రూపాయల నుంచి 1,400 రూపాయల వరకు పడి లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక మనకి టెక్నాలజీ స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ టెక్ మహీంద్ర మటుకు 1,400 దగ్గర స్థిరంగా ఉంది. పెద్దగా ఈ టెక్ డౌన్ ట్రెండ్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అంతేకాకుండా ఈ మధ్యన వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు కొత్తగా ఏజెంటిక్ డెవలప్మెంట్ అండ్ మోడలైజేషన్ రావడము, అలాగే అప్లికేషన్స్లో కూడా మరింత కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ రావడం లాంటి ఒక పాజిటివ్ అప్డేట్స్ అయితే మనకి రావడం చూసాం. అంతేకాకుండా మనకి ఈ మధ్య కాలంలో సంబంధించిన వరకు వర్స్ట్ అయిపోయినట్టుగా టెక్ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుందన్న వార్తలు రావడంతో మనకి టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా స్థిరంగా ఉన్నాయి. అందులో టెక్ మహీంద్ర చూస్తే కనుక 26 times ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి స్టాక్ కూడా హై నుంచి బాగా పడింది కాబట్టి ప్రీమియర్ టాప్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఓలా ఎలక్ట్రికల్ ఈ రేట్లో తీసుకోవచ్చని అడిగారు. ఈ మధ్య మనం చూస్తే కనుక 24 నుంచి 50 రూపాయల వరకు, అంటే షార్ట్ టర్మ్లో ఓలా ఎలక్ట్రికల్ స్టాక్ ఆల్మోస్ట్ 100% రిటర్న్ రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ స్టాక్
స్టాక్ చూస్తే కనుక డబల్ అవడం చూస్తాం. కాబట్టి ఈ లెవెల్లో డబల్ అయిన తర్వాత హై రేట్లో చేస్ చేయడం అనేది రాంగ్ లేట్ ఎంట్రీ అవుతుంది. ఈ మధ్య ఓలా ఎలక్ట్రికల్ కూడా మనకు తెలిసిందే ఈ లాస్ట్ 2-3 నెలలుగా బుకింగ్స్ కూడా క్రమంగా పెరిగినట్టుగా వార్తలు అవడం, కొత్తగా కొంచెం చీపర్ వర్షన్స్ ఆఫ్ బైక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడంతో ఓలా ఎలక్ట్రికల్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్య మొన్న లాస్ట్ ఒక కొన్ని రోజుల క్రితం వచ్చిన వీళ్ళ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాసెస్ కూడా గమనీయంగా తగ్గించుకున్నట్టుగా అవుట్లుక్ కూడా పాజిటివ్గా రావడంతో 100% రిటర్న్ వచ్చింది. కాబట్టి స్టాక్లో ఓలాలో హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, విజయ్ భాస్కర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. భాస్కర్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. మీ డౌట్ నాకు ఒక రెండు స్టాక్లు కావాలండి. చెప్పండి. ఒకటి నాట్కో ఫార్మా 1200 చొప్పున తీసుకున్నానండి. ఇంకోటి ఎటర్నల్ 300 చొప్పున తీసుకున్నాను. మరి ఇది ఇలా ఉండాలా? ఇటర్నల్ 700 చొప్పున తీసుకున్నాను. నాట్కో 1200. మీరు నాట్కో చూస్తే కనుక మొన్న ఆల్మోస్ట్ మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్లో ఏర్పడిన 1200 రూపాయలు హై దగ్గర తీసుకున్నారు. మీరు ఒకసారి గమనిస్తే కనుక అంత క్రితం నాట్కో ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఇంచుమించు 40-50% ర్యాలీ వచ్చిన తర్వాత హై రేట్లు తీసుకున్నారు. కానీ మొన్న 29th మే రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం స్టాక్లో కొంచెం నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కానీ నాట్కో ఈ లెవెల్లో చూస్తే కనుక 800-850 రూపాయల దగ్గర చాలా గట్టి సపోర్ట్ లాస్ట్ 6 monthsగా ఒక మేజర్ బాటమ్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. అంతేకాకుండా మొన్న 2 రోజుల క్రితం చూస్తే కనుక మనకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా టార్గెట్ 1000 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. హోల్డ్ అనే టార్గెట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే నాట్కోని హోల్డ్ చేయొచ్చు. అలాగే నాట్కో కూడా చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఒక మేజర్ రెవెన్యూస్ ఆల్మోస్ట్ భారీ స్థాయిలో రెవెన్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ గ్రోత్, స్ట్రాటజిక్ R&D ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక పాజిటివ్ రిపోర్ట్ రావడం కూడా చూసాం. కాబట్టి నా ఉద్దేశం అయితే నాట్కోని హోల్డ్ చేయొచ్చు. ఇటర్నల్ గురించి అడిగారు. 250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళ పేరెంట్ కంపెనీ జొమాటో మనకు తెలిసింది. జొమాటో ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక ఇదే రేట్లో కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. జొమాటో కూడా కొంచెం హై నుంచి బాగా పడింది. ఈ మధ్య మనకి గ్యాస్ ఇబ్బందులు ఇవన్నీ ఉండడంతో మనకి ఆన్లైన్ ఫుడ్ పంపిణీ చేసే కంపెనీ కొంచెం రియాక్షన్ రావడం కోసం. బట్ ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే ఇటర్నల్ కూడా హోల్డ్ చేయొచ్చు. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజుగారు నమస్కారం. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. నమస్తే రాజు. మీ డౌట్ అడిగారు. సార్ వడ్లు బెవరేజ్ 5.29 కొన్నాను సార్. ఇప్పుడు ఉంచమంటారా అమ్మేమంటారా? నెక్స్ట్ సాలట్ 800లో కొన్నాను, సంవత్సరాలు అయిందండి, అది పెరగట్లేదు. అమ్మేమంటారా ఉంచమంటారా? కొంచెం రెండు చెప్పండి సార్. రెండో స్టాక్ ఏంటి? SAL ఆటో సాలటో 800 కొన్నాయండి. సరే, ఓకే. ఉంచమంటారా అమ్మేమంటారా? వరుణ్ బెవరేజెస్ మీరు హోల్డ్ చేయొచ్చు గోపాలకృష్ణ గారు. ఎందుకంటే ఈ మధ్య చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్. 380 రూపాయల నుంచి 550 రూపాయల వరకు వరుణ్ బెవరేజెస్ ఈ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ, సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీలో ఒక భారీ అప్ ట్రెండ్ రావడం సమయం. మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చింది. 27th ఏప్రిల్న అఫ్కోర్స్ సీజన్ ఎఫెక్ట్ వల్ల మనకి సాఫ్ట్ డ్రింక్స్ అంతా డిమాండ్ విపరీతంగా ఉండడంతో ఈ స్టాక్లో కూడా బాగా పెరిగిన విషయంగా తెలిసింది. అంతేకాకుండా వీళ్ళు పెప్సీ కూడా ఒక 10 ఏళ్ల పాటు ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి వరుణ్ బెవరేజెస్ మంచి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. సాల్ ఆటో గురించి అడిగారు. సాల్ ఆటోమేటివ్ కూడా చూస్తే కనుక మనకి ఆటోమొబైల్ సెక్టర్లో స్పేర్ పార్ట్స్, కాంపోనెంట్స్, యాక్సెసరీస్ తయారు చేసే కంపెనీ. ఈ స్టాక్ 350 రూపాయల నుంచి ఈ మధ్య 170-180 రూపాయల వరకు పడి కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన విషయం మనకు తెలిసిందే. సాల్ ఆటో కాకపోతే ఈ 1974లో ఏర్పడిన ఈ కంపెనీ 21 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉందనుకోవచ్చు. నా ఉద్దేశం అయితే సాల్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు హై లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ వెంకట్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. సార్ రామ్కీ ఇన్ఫ్రా అండ్ భారత్ వైర్ అండ్ రోప్స్ అండి. భారత్ వైర్ అండ్ రోప్స్. ఓకేనండి. రామ్కి మీరు ఏ రేట్లో తీసుకున్నారు? వెంకట్ గారు 550. ఓకే, ఈ మధ్య రీసెంట్ లోనే తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 700 రూపాయల నుంచి రామ్కి ఆల్మోస్ట్ 480 రూపాయలు వరకు తగ్గడం చూసాము. 450 రూపాయల వరకు తగ్గింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక లాస్ట్ 1 yearగా 430-450 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది. ఈ మధ్య కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం వీక్గా ఉన్న విషయం కూడా తెలిసింది. అలాగే లాస్ట్ 2 ఏళ్లతో పోలిస్తే కొంచెం 300 కోట్ల నుంచి స్వల్పంగా 270 కోట్ల వరకు వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ తగ్గడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ అంతా కొంచెం ప్రస్తుతం వీక్గా ఉంది. కాబట్టి కొంచెం ఏదైనా రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే భారత్ వైర్స్ అండ్ రోప్స్ చూస్తే కనుక 212 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళ ఈ ఎర్నింగ్స్కి ఓన్లీ 20 టైమ్స్ ట్రేడ్ అవుతుంది.
భారత్ వైర్స్ అండ్ రోప్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా పర్వాలేదు, 60 కోట్లు 70 కోట్లు 90 కోట్ల వరకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. చిన్న పర్వాలేదు మీడియం సైజ్డ్ ఒక 70 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ భారత్ వైర్స్. ఈ మధ్య చూస్తే కనుక సర్ప్రైజింగ్గా ఎఫ్ఐస్ లాస్ట్ ఒక 6 మంత్స్గా ఈ కంపెనీలో స్టేక్ పెంచుకున్నారు. 2% నుంచి 4.4% వరకు స్టేక్ పెంచుకున్నారు. బహుశా కొంచెం ఈ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉండిండొచ్చు. సో భారత్ వైర్స్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్ అయితే మరి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సురేష్ గారు ఉన్నారు కోయంబత్తూరు నుంచి. సురేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అండి. నమస్తే. సార్ ఇది వేదాంత్ వచ్చి ఎంటిటీస్ ఇప్పుడు లిస్ట్ అయ్యాయి కదా సార్, దాంట్లో వేదాంత్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎలా ఉంది సార్, ఆయిల్ ఎలా ఉంది సార్, ఇలా తీసుకోవచ్చా ఈ టైంలో మనం కొనొచ్చా అయితే ఆగాల? వేదాంత మనకి తెలిసిందే ఇవాళ కొత్తగా 5 ఎంటిటీలు ఫామ్ అయినాయి. వేదాంత ఒకసారి చూస్తే కనుక ఈ 5 ఎంటిటీలు వేదాంత పేరెంట్ కంపెనీ ఒకటి, వేదాంత అల్యూమినియంగా ఒకటి, వేదాంత పవర్గా కంపెనీ, వేదాంత స్టీల్ కంపెనీ, వేదాంత ఆయిల్ కంపెనీ. సో కాబట్టి ఈ 5 పెద్ద కంపెనీస్ ఒక రానున్న రోజుల్లో మేజర్ కాంగ్లోమరేట్గా అవతరించబోతుందని ఒక కంపెనీ దగ్గర నుంచి కూడా ఇవాళ మనకి ఒక రిపోర్ట్ రావడం కూడా చూస్తున్నాం. కానీ వేదాంత ఈ మధ్య చూస్తే కనుక భారీగా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి 350 రూపాయలు, అంటే మోర్ దెన్ ఒక 100% గ్రోత్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. సుబ్బారావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ సార్ నా దగ్గర ఎస్జీవీ నుండి సట్లెజ్ లిమిటెడ్ లిమిటెడ్ మనం 118 లో కొన్నాను. సో దాన్ని హోల్డ్ చేయొచ్చా, డిస్పోజ్ చేయొచ్చా? మూమెంట్ లేదు 2 సంవత్సరాల స్టాక్లో. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ మీరు బాగా హై ప్రైస్లో కొన్నారు. 118 అంటే ఇంచుమించు 120 గరిష్ట స్థాయి దగ్గర మీరు తీసుకున్నారు ఈ ఎస్జేవిఎన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ 70 రూపాయల దగ్గర పెద్దగా ఏమీ ఫర్దర్గా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఎస్జేవిఎన్ కొంచెం ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మనకు తెలిసిందే హైడ్రో పవర్ స్టేషను, అలాగే మనకి విండ్ పవర్ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎస్జేవిఎన్ దగ్గర ఉన్న సంగతి తెలిసింది. ఈ ఏడాది చూస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. 5 ఏళ్లతో పోలిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 440 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ ఎస్జేవిఎన్. అలాగే మొన్న కాకపోతే ఈ క్వార్టర్ రిజల్ట్ జనవరి టు మార్చ్లో మటుకు కొంచెం డిసప్పాయింట్ చేసి లాస్ ప్రకటించిన వల్ల ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్ కనిపించింది. బట్ పెద్ద కంపెనీ పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి. పాటు సుందర్ రాజా గారు ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి రామకృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. మీ డౌట్ అండి. ఇది ఐటీసీ హోల్డ్ చేయొచ్చా సార్? ఐటీసీ మరి ఏ రేట్ కొన్నారు రామకృష్ణ గారు? నేను 650లో కొన్నాను సార్. ఓకే, ఐటీసీ చూస్తే కనుక మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఇంచుమించు మీరు కొన్న స్థాయి గరిష్ట స్థాయి, ఆ తర్వాత రిజల్ట్స్ రావటము 4-5 క్వార్టర్లు కన్సిస్టెంట్గా రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఈ స్టాక్ కంటిన్యూస్గా 280 రూపాయల వరకు తగ్గడం చూసాము. ఐటీసీ చూస్తే కనుక మనకి తెలిసిందే ఈ మధ్య స్టాక్ కొంచెం కరెక్ట్ అవ్వడానికి బేసికల్గా ట్యాక్స్ మనకి సిగరెట్ మీద ఉండడంతో, అలాగే ఈ మధ్య పబ్లిక్లో కూడా చూస్తే కనుక టొబాకో సిగరెట్ మనుషుల మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటది కొంచెం అవేర్నెస్ రావడంతో, అలాగే దీనికి హెల్త్ రిస్క్ ఉంది అన్న వార్తలు రావడం కూడా మనకి పబ్లిక్లో ఉండడంతో బహుశా కొంచెం సిగరెట్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ కనిపించింది. కానీ చాలా వరకు సిగరెట్ కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఇప్పుడు పూర్తిగా టొబాకో బేస్ కాకుండా కొంచెం డైవర్సిఫై అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సిగరెట్ తాగే వాళ్ళకి కూడా చూస్తే కనుక కొంచెం నికటిన్ సంబంధించి మనకి వేరియంట్ రావటము, అలాగే వీళ్ళు ఫుడ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో కూడా ఎంటర్ అవడంతో కొంచెము డైవర్సిఫైడ్ డిఫరెంట్ ఫీల్డ్ ఎంటర్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఐటీసీ పెద్ద కంపెనీ కాబట్టి స్లోగా ఈ కొత్త మోడల్ కూడా వీళ్ళు కొంచెం స్లోగా అడాప్ట్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ స్లోగా కొంచెం టాప్ కంపెనీ కాబట్టి ఈవెన్చువల్గా లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశాలే కనిపిస్తుంది. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఓస్వాల్ కూడా చూస్తే కనుక ఈ ప్రైస్కి 300 రూపాయల టార్గెట్ అంటే ఇంచుమించు ఇదే లెవెల్లో ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు ఐటీసీ. సార్ బాలయ్య గారు ఉన్నారు తిరుపతి నుంచి. బాలయ్య గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అండి. నా దగ్గర 2 షేర్స్, ఒకటి మోల్టెక్ టెక్నాలజీ, ఇంకోటి కేక్ టెక్నాలజీ ఉంది, వాటి గురించి చెప్తారా? ఓకే, మోల్టెక్ టెక్నాలజీస్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మోల్టెక్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం ఆల్మోస్ట్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నా ఉద్దేశం అయితే మోల్టెక్ టెక్నాలజీస్ కొంచెం మిడ్
క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా భారీగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే మోల్టెక్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక ఇంచుమించు 130 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. మోల్టెక్ టెక్నాలజీస్ కొంచెం బాగా తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే కేన్స్ టెక్నాలజీ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ 3116 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఆల్మోస్ట్ 55 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం కూడా మనకి తెలిసింది. అలాగే కేన్స్ టెక్నాలజీస్ చూస్తే కనుక పెద్ద కంపెనీ, లాస్ట్ 4 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 కోట్ల నుంచి 380 కోట్ల వరకు మంచి లాభాలే ప్రకటించిన కంపెనీ కేన్స్ టెక్నాలజీ. సో లాంగ్ టర్మ్ కోసం అయితే 2 మోల్టెక్ అండ్ కేన్స్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చు. సార్ గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు తిరువూరు నుంచి. మూర్తి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు. నా దగ్గర ఎన్ఎస్డిఎల్ 200 ఉన్నాయండి, 260 రూపాయల్లో ఉన్నాయి. ఓకే, స్టాక్ నేమ్ చెప్పండి. ఎన్ఎస్డిఎల్ ఓకే ఓకే. రెండోది 870 రూపాయల్లో ఉన్నాయి. అవి ఇప్పుడు అమ్మాలా ఉంచాలా? ఓకే. తర్వాత ఇంకోటి జిఓసిఎల్ కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాము, 10% ప్రాఫిట్ లో, అది ఉంచొచ్చా అమ్మాలా? రెండు చెప్పండి సార్. ఓకే, రెండో స్టాక్ ఏమన్నారు పేరు? ఒక్కసారి రెండో చెప్పారా? జిఓసిఎల్ గుంటూరు జి. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక ఎన్ఎస్డిఎల్ లో రేట్లో తీసుకున్నారు, 870 రూపాయలు తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే ఈ మధ్యకాలంలో 1400 రూపాయల నుంచి 800 రూపాయల వరకు తగ్గింది. ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిన తర్వాత ఎన్ఎస్డిఎల్ ఇప్పుడు కొంచెం పెరిగినట్టు కనిపిస్తోంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అలాగే మోతీలాల్ ఓస్వాల్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్ఎస్డిఎల్ మనకు తెలిసిందే, మళ్ళీ మార్కెట్ బాగా బుల్లిష్గా ఉన్నప్పుడు జనరల్గా కొంచెం కొత్త అకౌంట్స్, కొత్త యాక్టివిటీ, డిమాట్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ఎస్డిఎల్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. రెండోది జిఓసిఎల్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక 410 రూపాయల్లో ఉంది. మీ స్టాక్ కూడా ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాపిటల్లో బాగా పెరిగింది. సో కాబట్టి ఎన్ఎస్డిఎల్ ఎలాగైతే లాస్ట్ 2-3 వారాలుగా పెరిగిందో అలాగే జిఓసిఎల్ కూడా కొంచెం లాస్ట్ 2-3 వారాలుగా పెరుగుతుంది. సో మీరు లోయర్ రేట్లోనే తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే టాప్ కంపెనీస్, మీరు టైమింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి 2 కూడా హోల్డ్ చేయొచ్చు. సార్ రవి గారు ఉన్నారు సిద్దిపేట నుంచి. రవి గారు నమస్కారం. అది ఎంవి ఫోటో వోల్టాయిక్ ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ 2 కొనుక్కోవచ్చా అండి? ఓకే, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ మళ్ళీ కొంచెం గోల్డ్ స్టాక్స్ అన్ని కూడా పెరగటం చూస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్గా గోల్డ్ తగ్గిన తర్వాత కొంచెం ఈ 2 రోజులుగా గోల్డ్ కొంచెం పెరగడంతో ఇవాళ ఆల్మోస్ట్ ఒక 11% వరకు పెరిగింది కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ నా ఉద్దేశం అయితే కొంచెం హై నుంచి బాగా పడి ఇప్పుడే కొంచెం ఈ లెవెల్లో 350 రూపాయల దగ్గర కొంచెం స్థిరంగా ఉండడం అనేది మనం చూస్తున్నాము. స్టాక్ చూస్తే కనుక పర్వాలేదు, ఆల్మోస్ట్ 25 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగానే ఉంది. సో ఓకే, కొంచెం కాంట్రేరియన్ బెట్గా మేబీ, బట్ కానీ గోల్డ్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం డిమాండ్స్ తగ్గినట్టుగా మనకు తెలిసింది. కాబట్టి కొంచెం గోల్డ్ కనుక డిమాండ్ పెరిగితే కనుక అప్పుడు జ్యువెలరీ రీటైల్ స్టాక్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, లోయర్ రేట్లో కన్సిడర్ చేయొచ్చు, ఈ లెవెల్లో కాకుండా. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు మార్కెట్ ఉన్న పొజిషన్ అంటే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉండబోతుంది? సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ కరెక్ట్గా 24,000 దగ్గర కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. లాస్ట్ 1 or 2 monthsగా 24,000కి వచ్చినప్పుడల్లా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తోటి కరెక్ట్ అవ్వడం అని చూస్తున్నాం. సో కాబట్టి ఫ్రెష్గా ఒక ర్యాలీ వెళ్ళాలంటే కనుక 24,000 స్థాయి దగ్గర బ్రేక్అవుట్ రావాలి టెక్నికల్గా, దానిపైన బలమైన క్లోజింగ్ ఉంటే అప్పుడు ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ ఉందనుకోవచ్చు. ఈ మధ్య 2 రోజుల క్రితం చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఇండియన్ జీడిపి కొంచెం ఆల్మోస్ట్ 6.6 ఉంటుందని కొంచెము కట్ చేసినప్పటికీ, బట్ ఓవరాల్గా 6.6 అంటే ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి జీడిపి బాగానే ఉందనుకోవచ్చు. అలాగే ఇవాళ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కొంచెం పెరిగింది. మొన్న సిపిఐ ప్రైస్ ఇండెక్స్ కూడా, ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పెరగడం అని చూస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన వార్త కూడా చూస్తే కనుక మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ముఖ్యంగా మనకి రిఫార్మ్స్ మరింత వస్తున్నట్టుగా, ముఖ్యంగా ఫారెక్స్ ఇంట్లోకి రావడం కోసం మరింత కొంచెం చర్యలు తీసుకుంటున్నట్టుగా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ అంశాలు కాబట్టి మార్కెట్ కొంచెం స్టడీగానే ఉండే అవకాశం ఉంది. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు విశాఖ నుంచి. వెంకట్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్ గారు. వేదాంత ఐరన్ స్టీల్, వేదాంత పవర్, ఈ రేట్లో తీసుకోవచ్చండి? సో ఈ 2 కంపెనీస్ కూడా వేదాంత ఐరన్ స్టీల్, వేదాంత పవర్ కూడా చూస్తే కనుక ఇవాళే లిస్ట్ అయింది.
లిస్ట్ అయిన తర్వాత హై నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాము. వేదాంత పవర్ 43 రూపాయల నుంచి 40 రూపాయల వరకు రావడం అనేది చూస్తున్నాము. అలాగే వేదాంత ఐరన్ స్టీల్ కూడా చూస్తే కనుక ఇవాళ ఈ స్టాక్ హై నుంచి కొంచెం లోయర్ రేట్కి రావడం చూస్తాం. అంటే ఆల్మోస్ట్ 19 రూపాయల నుంచి 21 రూపాయలకి రావడం చూస్తాం. ఓకే, పెద్ద కంపెనీ కాబట్టి, పెద్ద గ్రూప్ కాబట్టి ఇవాళ కంపెనీ యాజమాన్యం కూడా చాలా పాజిటివ్ అవుట్లుక్ కూడా ఇచ్చింది. కాబట్టి వేదాంత కూడా మనకు తెలిసిందే లాస్ట్ 1 yearగా మనకి అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాకే. కాబట్టి ప్రైస్ కూడా రెండు చూస్తే కనుక ఒకటి 40 రూపాయలు, ఒకటి 20 రూపాయలు కొంచెం అట్రాక్టివ్గా ఉంది. కాబట్టి సెక్టర్ కూడా రెండు అల్యూమినియం స్టీల్ రెండు కూడా బాగుంది. కాబట్టి ఓకే, కన్సిడర్ చేయొచ్చు. సార్ నల్గొండ నుంచి స్వామి గారు ఉన్నారు. స్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ కొత్తగా నేను ట్రెండ్ ప్లేస్ ఎన్సెక్స్ లో ఎంట్రీ కావాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంట్రీ కావాలి ఎంట్రీ అయితే ఫ్యూచర్ ఎక్కడ సార్? కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. సో కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అనుకుంటే మీకు మొదట మీరు ప్రాఫిట్స్ కన్నా మార్కెట్లో ఉన్న రిస్క్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ రిస్క్ మీరు బేర్ చేసే కెపాసిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. మార్కెట్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాక అట్లీస్ట్ ఒక 3 నెలలు 6 నెలలు పూర్తిగా మార్కెట్ మీద అవగాహన పెంచుకున్నాక పర్వాలేదు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు పూర్తిగా నాలెడ్జ్ అక్వైర్ చేసినప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. లేదంటే కనుక పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, కోటక్ కానీ, ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్, బజాజ్, బిర్లా, వీళ్ళ దగ్గర మీరు సంప్రదించి మీరు వాళ్ళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ బెంగళూరు నుంచి ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మా దగ్గర యాక్సిస్ షేర్స్ ఉన్నాయి. ఓకే, ఏ రేట్లో? 500 రూపీస్ లో తీసుకున్నాము. ఉంచుకోవచ్చా ఏదన్నా అమ్ముకోవచ్చా? ఓకే, యాక్సిస్ కేట్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1200 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు 60 to 70% వరకు మంచి రిటర్న్ ఇచ్చింది యాక్సిస్ కేట్స్. యాక్సిస్ కేట్స్ చూస్తే కనుక ఇంత బాగా పెరిగిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 100 రెట్లు పైగా స్టాక్ ఇలా ఎర్నింగ్స్కి తేడుతుంది. కాబట్టి బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు యాక్సిస్ కేట్స్లో. సార్ తెనాలి నుంచి ఉన్నారు సాయి శంకర్ గారు. సాయి శంకర్ గారు. నమస్కారం సార్. నమస్తే శంకర్ గారు. సార్ ఒక 2 months 3 months లో పెరిగే ఈ కెనరా బ్యాంక్ కానీ ఐఎఫ్సిఐ కానీ తీసుకోవచ్చు సార్? ఓకే, కెనరా బ్యాంక్ చూస్తే కనుక పర్వాలేదు. ఈ మధ్య 120, 130 రూపాయల దగ్గర స్థిరంగానే ఉంది. మొన్న రిజల్ట్ కూడా గమనిస్తే కనుక కెనరా బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఉంది, టాప్ బ్యాంకే. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ కెనరా బ్యాంక్ని మీరు చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. రైట్ సార్. అట్లాగే సెక్టర్ వైజ్గా అంటే ఎట్లా ఉంది? సెక్టార్ వైజ్గా చూస్తే కనుక మనకు తెలిసిందే ఫార్మా బాగా పెరిగింది, మెటల్స్ కూడా బాగా పెరిగింది. బ్యాంక్స్ ఇప్పుడే లాస్ట్ 1 weekగా కొంచెం పెరిగింది కాబట్టి బ్యాంక్స్ కూడా కొంచెం లోయర్ రేట్లోనే ఉంది. కాబట్టి పైగా మనకి ఎకానమిక్ గ్రోత్ అవుట్లుక్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఫైనాన్షియల్స్ కూడా ముఖ్యంగా లాస్ట్ 1 weekగా, ముఖ్యంగా లాస్ట్ వీక్ చాలా కాలం తర్వాత బ్యాంక్స్ మార్కెట్ని లీడ్ చేసి మార్కెట్ని టర్న్ అరౌండ్ చేయడానికి బ్యాంక్స్ దోహదపడ్డాయి. కాబట్టి ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్ని, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. రైట్. అట్లాగే ఇప్పుడు స్మాల్ టర్మ్ లేకపోతే లాంగ్ టర్మ్ ఎట్లా ఏది బాగుంటుంది ఈ పొజిషన్లో? జనరల్గా ఎప్పుడు లాంగ్ టర్మే ప్రిఫర్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అంటే కనుక అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ఒకసారి స్టాక్ని ట్రాక్ చేస్తుండాలి. లాంగ్ టర్మ్ అంటే కనీసం ఒక 15 daysకి ఒకసారి నా కంపెనీలో ఏం జరుగుతుంది, ఆ సెక్టర్ ఏం జరుగుతుంది, కంపెనీ రిజల్ట్స్ ప్రకటించిందా లేదా, కంపెనీ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి, అలాగే సెక్టర్ కనుక పాజిటివ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ముఖ్యంగా ఎకానమీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్ అనేది బారోమీటర్, థర్మామీటర్ ఆఫ్ ది ఎకానమీ. కాబట్టి సో ఈ మూమెంట్స్ అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఎప్పటికప్పటికి ఫాలో అప్ చేస్తుండాలి. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌన్ ఐటీసీ హోటల్స్ 200 రూపీస్ లో ఉన్నామండి. అండ్ మ్యాక్స్ 900 రూపీస్ లో ఉన్నామండి. ఇప్పుడు నేను మళ్ళీ కొనుక్కోవచ్చునా? ఓకే, ఐటీసీ హోటల్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు అంటే ఓకే, ఇప్పుడు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మన ప్రైస్ మూవ్మెంట్ గమనిస్తే లాస్ట్ 6 monthsగా 260 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పడి 140 రూపాయల లోయెస్ట్ లెవెల్ ఉన్నప్పుడు మొన్న రిజల్ట్స్ రావటము, మంచి రిజల్ట్స్ ప్రకటించింది. రికార్డ్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ 2026, స్ట్రాంగ్ డిమాండ్ అనే ఒక వార్త రావటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ లెమన్ ట్రీ హోటల్స్ కూడా చూస్తే కనుక ఓవర్సీస్ కూడా మరింత పుష్ ఉన్నట్టుగా, అలాగే డొమెస్టిక్ ట్రావెల్ కూడా కొంచెం బూస్ట్ ఇస్తున్న వార్తలు రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి పేరెంట్ కంపెనీ ఐటీసీ చాలా రిప్యూటెడ్ కంపెనీ కాబట్టి ఐటీసీ 140 లెవెల్లో ఐటీసీ హోటల్స్ బాగానే ఉన్నాయి. మ్యాక్స్ హెల్త్ 1000 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య కొంచెం బాగా తగ్గింది. ఎందుకంటే స్టాక్ బాగా వాల్యుయేషన్స్
ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దాటిపోయింది వీళ్ళ ఎర్నింగ్స్కి. ఇప్పుడు 65-66 లెవెల్స్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకా చీపర్ లెవెల్ అవ్వలేదు, ఇంకా కొంచెం తగ్గిన తర్వాత మ్యాక్స్ సెల్తో వీలుంటే యావరేజ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. మార్కెట్ సంబంధించి నమస్తే. చాలా చక్కటి విశ్లేషణ Yeah, అందించారు. thank థ్యాంక్ you. యూ. ఇదే వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.